ఇప్పుడు మధ్యాహ్నం పూట ఈ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు కదా, ఇది పిజ్జాలని బర్గర్లని ఇలాంటివి తింటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు హెల్దీగా ఉండాలి, అలాగే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక చాలా యవ్వనంగా అంటే చూడడానికి 30యా 40యా అనే కన్ఫ్యూజన్లో ఎదుటి వ్యక్తి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కూల్ డ్రింక్స్ కానివ్వండి, పిజ్జా బర్గర్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేస్తే మన ఏజ్ 30యా 40 కనుక్కోవడానికి ఎదుటివాడికి 15 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కూల్ డ్రింక్స్, పిజ్జా బర్గరు, ఈ జంక్ ఫుడ్ మొత్తాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఫుడ్ అయినా కానీ అది ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే హెల్తీ ఫుడ్, బయట ప్రిపేర్ చేసిందంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అలాగే ప్యాక్డ్ ఫుడ్ అది ప్రిజర్వ్డ్ ఫుడ్. కాబట్టి బయట ఫుడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు, ఓన్లీ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలని ఆశిస్తున్నాం. మరి ఫాస్ట్ ఫుడ్ ఇది కూడా నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ కూడా తింటుంటారు, మరి వీటి పరిస్థితి? నూడిల్స్లో ఖచ్చితంగా టేస్టీ సాల్ట్ అనేది వాడతారండి. అజ్నమోటో టేస్టీ సాల్ట్ వాడతారు, కలర్స్ వాడతారు. అలాగే వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కానివ్వండి ఏదన్నా దాంట్లో వాడి ఈవెన్ వాటర్ కూడా వాళ్ళు వాడేది మంచి వాటర్ వాడకపోవచ్చు. అవును, అందరి గురించి చెప్పట్లేదు. నార్మల్గా రోడ్ సైడ్ దొరికే వాళ్ళు జనరల్గా బయట తీసుకొచ్చేసి నాలాలో వాటర్ తీసుకొచ్చేసి కుళాయిలో వాటర్ తీసుకొచ్చేసి వాడతారు. సో మనం వాటర్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే వాటర్లో మినరల్స్ ఉండాలి, అలాగే ప్యూరిఫైడ్ అయి ఉండాలి. సో ఆర్ఓ వాటర్ ఇలాంటివి తీసుకుంటాం, ఎందుకంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం. సో కాబట్టి మనం తీసుకునే వాటర్ కూడా మనం 1-4 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మనం తీసుకునే ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ అయి ఉండాలి. దాంట్లో కలర్స్ కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, ప్యాక్డ్ కానీ అవి ఉండకూడదు. కాబట్టి ఈ జంక్ ఫుడ్ కోవాలోకే వస్తుంది ఈ నూడిల్స్ ఇవి కూడా. కాబట్టి పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మన భారతదేశం హెల్తీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఏదైనా ఇప్పుడు గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది టైంకి తినకపోతే. సో అటువంటి వారికి సింపుల్గా ఏదైనా చిట్కా చెప్పండి. సో గ్యాస్ ఫామ్ అవుతుంది అని మనకు ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడూ మనతో పాటు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి లేదా బిస్కెట్స్ కానివ్వండి, అది మైదా బిస్కెట్స్ కాకుండా మనకి బయట దొరుకుతున్నాయి అశ్వగంధ బిస్కెట్స్ అని, రాగి బిస్కెట్స్ అని, ఇలాగే మనకి ఈ మిల్లెట్స్ బిస్కెట్స్ అని దొరుకుతున్నాయి. మనం ఎప్పుడు డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ డిలే అవుతుంది లేదా లంచ్ కానీ డిలే అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నాకు టైం పడుతుంది, నేను మీటింగ్లో ఉన్నాను అనుకున్నప్పుడు ఈ బిస్కెట్స్ని మిల్లెట్స్ బిస్కెట్స్ని మనం దగ్గర పెట్టుకొని లేదా మొలకెత్తిన గింజలు కానీ దగ్గర పెట్టుకొని వాటిని తీసుకోవటం ఆ గ్యాస్ని అవాయిడ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఎవరైనా ఈ ఎసిడిటీతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటే 1/2 టీ స్పూను మిశ్రీ అంటే కలకందని కలుపుకొని తీసుకోవటం వల్ల ఈ ఎసిడిటీ నుంచి బయటపడటానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.